నాశనం చేస్తారు ఆ ప్లేస్ అంతా. జరిగేది అదే. ఇవాళ డాకిన్యాం భీమశంకరం అండి. ఈ భీమశంకర జ్యోతిర్లింగాన్ని గురించి చెప్పుకుందాం. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది, భీమశంకర జ్యోతిర్లింగం. ఈ భీమశంకర జ్యోతిర్లింగం రావడానికి కావాల్సినటువంటి ఆవిర్భావ కథ, అది ఎందుకు వచ్చింది. పూర్వకాలంలో ఒక పరాక్రమవంతుడైనటువంటి ఒకడు ఉన్నాడు, వాడి పేరు భీముడు. భీముడు అంటే మన పాండవుల్లో భీముడు కాదు, ఆ భీముడు వేరు, ఈ భీముడు వేరు. ఈ భీముడు అసురవంశంలో పుట్టినటువంటి వాడు, రాక్షసుడు. వీడు మహాశక్తివంతుడు. అంతేకాకుండా సమస్త ప్రాణులకి కూడా దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడు. రాక్షసుడు కాబట్టి వీడికి తినడానికి ఇది అది అనేం లేదు, వీడు ఏదైనా తింటాడు. బ్రాహ్మడైతే కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ కానీ మిగిలిన ఏం తినరు, వీడికి అవేం లేవు, అన్ని తింటాడు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నీ వెళ్ళిపోతాయి వీడికి. అంటే కుక్కని చంపేస్తాడు, పిల్లిని చంపేస్తాడు, సింహాన్ని చంపేస్తాడు, మనుషుల్ని చంపేస్తాడు, ఏది దొరికితే అది చంపేస్తుంటాడు. వీడి వల్ల ఏంటంటే ప్రాణకోటికే భయం. అందుకని వీడు ఒక నిర్జనమైనటువంటి ప్రాంతంలో వీడు ఉండేవాడు. ఆ ప్రాంతం పేరు సహ్య పర్వతము. ఆ పర్వత ప్రాంతంలో వీడు ఉండేవాడు. వీడు పరమ దుష్టుడు, దుర్మార్గుడు కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవడు జీవి అనేవాడు ఎవడు కనిపించడు. ఎందుకంటే వీడు ఎవరినిళ్ళ చంపి తినేవాడి దగ్గరికి ఎవడెళ్తాడు, వెళ్ళాడో వాడు చచ్చాడు. అందుకని ఎవరు కూడా వీడి జోడికి వెళ్ళరు, ఎవరు వీడి దగ్గరికి వెళ్ళరు. వీడు వీళ్ళమ్మ ఇద్దరే ఉంటారు. వీళ్ళమ్మ కూడా, ఆవిడ కూడా గొప్ప పేరు గల స్త్రీ. ఆవిడ పేరు ఏంటంటే కర్కటి. ఈ కర్కటి గురించి మన కరోనా టైంలో బాగా వచ్చింది. కర్కటి అనేటటువంటి రాక్షసి వల్ల ఈ కరోనా అనేటటువంటిది వచ్చింది. సరే, అది కానీ ఆ రాక్షసి వీడి కాదు, దాని కథ వేరే. యోగ వాసిష్టంలో ఉంది అది, ఆ కర్కటి వేరే. వీళ్ళమ్మ ఇద్దరే ఉన్నారు. వీడు చాలా ఒకసారి ఎప్పుడో అంటే అడిగట, అమ్మ అసలు మనకేమి చుట్టాలు గిట్టాలు ఎవడు లేడా, ఎవడు రాడా, పంపకు వచ్చేవాడు లేదు, పోయేవాడు లేడు, అసలు నాకు ఇంతవరకు ఎవడో తెలియదు, నాకు నువ్వు నీకు నేనంతే, ఏమిటి అసలు నాకు ఎవడో ఉండాలి కదా, తండ్రి ఎవడో ఉండాలి కదా, వాడేవాడు అసలు, పోనీ నీ తమ్ముళ్ళో అన్నయ్యలో ఎవరో ఒకడు ఉండాలి, అసలు ఎవరు లేరు, మన ఇద్దరే ఉంటున్నాం, అసలు నేను ఎవరికి పుట్టాను ఏమిటి ఇదంతా కూడా నాకు చెప్పు, ఆ వృత్తాంతం ఏంటి నాకు చెప్పండి అంటే ఆవిడ చెప్పిందిట, నాయన ఏం చెప్పమంటావు, నువ్వు కుంభకర్ణుడి కొడుకు, కుంభకర్ణుడి వలన నాకు పుట్టినటువంటి వాడు. వినండి, బాగుంటుంది ఇది. అంటే ఆయనకి అంటే మనకి సినిమాల్లో అలా చూపిస్తారు కానీ ఆయన 6 నెలలు నిద్రపోతాడండి, 6 నెలలు మేలుకుంటాడు. ఆయన ఏం పూర్తిగా నిద్రపోడు. ఆయన వీళ్ళందరినీ జయించడానికి యుద్ధాలన్నిటికీ ఆయన రావడంతో పాటు ఆయన కూడా వెళ్తాడు. 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకొని ఉంటాడు. మనకి సినిమాల్లో ఏంటంటే ఎప్పుడు నిద్రపోతున్నట్టు చూపిస్తుంటాడు. అది సినిమా కాబట్టి అలా చూపిస్తారు అంతే. అసలు ఈ కర్కటి అనేటటువంటి ఆమెకు కర్కటుడు అలాగే పురుపుష్కసి అనేటువంటి ఆమె, వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు. ఈ కర్కటి అనేటటువంటి ఆవిడికి కర్కటుడు, పురుపుష్కసి వాళ్ళ అమ్మ పేరు. వాళ్ళిద్దరి కూతురు ఈ కర్కటి. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ కర్కటికి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు. ఎవరితో పెళ్లి చేశారంటే విరాధుడు అనేటటువంటి ఒక రాక్షసుడి నుంచి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా పోయారు. వీళ్ళు ఒక అరణ్యం, వీళ్ళందరూ కూడా రాక్షసులు కాబట్టి వీళ్ళు ఊళ్ళలో ఎక్కడా ఉండకూడదు. ఊళ్ళలో ఉంటే జనాలు వీళ్ళని ఇచ్చేస్తారు కాబట్టి ఎక్కడో అరణ్యాల్లో పడి వచ్చేవాళ్ళని తింటూ ఉంటారు. అక్కడ పడి అరణ్యంలో పడి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ తింటుండేవాళ్ళు. శ్రీరామచంద్రుడు ఆయన వనవాసం చేసినటువంటి క్రమంలో అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఎందుకంటే వీళ్ళ పని ఏంటంటే ఒక దండకారణ్యంలో ఉండటం, అక్కడ ఋషులు వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటే వాటన్నింటిని పాడు చేయటం, అక్కడ ఉండడం, మనుషులను తినేయటం, ఇవే వీళ్ళు చేస్తారు. అందుకని రాక్షసులను చాలామందిని చంపాడు. అలా చంపినటువంటి వాళ్ళలో విరాధుడు ఒకడు, వాడిని చంపాడు. దాంతో ఈవిడేమైంది, ఎప్పుడైతే భర్త పోయాడో మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. ఈ తల్లిదండ్రులు ఏమైనా గొప్పవాళ్ళు అంటే వీళ్ళు అందుకంటే ఇదే కదా, వాడి పేరు కర్కటుడు, దాని పేరేమో పుష్కసి, వీళ్ళు రాక్షసులే. వీళ్ళు కూడా ఎంతసేపు వీళ్ళకి ఏంటంటే
ఈ ఋషులు మునుల్ని వీళ్ళని తినడం బాగా ఇష్టం. ఇప్పుడు సాధారణంగా చూడండి, నాన్ వెజిటేరియన్స్ కూడా ఎక్కువ వెజిటేరియన్ వాటినే తింటారు చూడండి. ఇదేం విచిత్రమో కానీ సృష్టిలో ఎక్కువగా వెజిటేరియన్ అంటే లేడీ, మేక ఇవన్నీ కూడా వెజిటేరియన్సే. నాన్ వెజిటేరియన్ తినే జంతువుల్ని తినే దానికంటే వెజిటేరియన్ తినే జంతువులనే ఎక్కువ తింటుంటారు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు. నాన్ వెజిటేరియన్ తినే జంతువుల్ని తక్కువ మందే తింటారు. సింహం పుల్లు అంటే ఎవడు తిండు నాకు తెలిసి. కాబట్టి ఎందుకో మరి అది సృష్టిలో ఎందుకు ఉందో. అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే ఆ ఋషులు ముళ్ళు అంటే వీళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళని చంపుకుని తింటుంటారు. వీళ్ళు ఏం చేశారంటే సుతీక్షణుడు అనేటటువంటి ఒక మహాముని ఉన్నాడు. ఆయన ఎవరంటే సాక్షాత్తు అగస్త్యముని యొక్క శిష్యుడు. అగస్త్యముని అంటే చాలా గొప్పవాడు, ఆయన యొక్క శిష్యుడు. ఈ సుతీక్షణుడిని తిందామని చెప్పి వీళ్ళకి కోరిక, వీళ్ళిద్దరికి ఏదో ఆయన తింటాం, వీళ్ళకి ఏదో ఒక మంచి బావర్చి బిర్యానీ లాంటిది అనమాట. అందుకని తిందా అని చెప్పి వెళ్ళారు. ఆయన గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో ఆయన ఒక్క హుంకారంతో వాళ్ళిద్దరిని కూడా చంపేశాడు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, భర్త లేడు, ఇవి ఎవ్వరూ లేక ఈవిడ ఒకానొక పర్వత ప్రాంతంలో, ఏ సహ్యపర్వత ప్రాంతంలో అయితే ఇప్పుడు కొడుకుతో కలిసి ఉందో అదే ప్రాంతంలో ఈవిడ ఉండటం మొదలెట్టింది. ఇలా ఈవిడ ఉంటూ ఉండగా భర్త లేడు, నాకు ఇలా తల్లిదండ్రులు కూడా లేరు, ఒక్కదాన్ని అయిపోయానని చెప్పి ఎప్పుడు కూడా బాధతో ఉంటూ ఉండేది. అట్లా కర్మగాలి కుంభకర్ణుడిగా అటుగా వెళ్తూ ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఈవిడ్ని బలవంతం చేశాడు. రాక్షసుడు అంటేనే బుద్ధి అదే కదా, వాడు బలవంతం చేశాడు. ఆ బలవంతం చేయటం వల్ల వాడు బలవంతం చేశాడు. వాడు తర్వాత వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు నాకు జన్మించావుగా, అప్పటి నుంచి నేను ముందు నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఎప్పుడైతే నా తల్లిదండ్రులు కోల్పోయానో, నా భర్తను కోల్పోయానో ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన దగ్గర నుంచి ఇగో ఇలా జరిగింది. ఆ కుంభకర్ణుడు వల్ల నువ్వు పుట్టావు, ఇగో అప్పటి నుంచి ఇలా ఉన్నాను. ఇది నీ వృత్తాంతము, నీ జన్మ వృత్తాంతం. అందుకని మనకి నీకు తండ్రి లేడు, నాక కన్నవాళ్ళు లేరు, ఇంక ఎవడు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు అని. ఇదంతా విన్నటువంటి వాడు ఆలోచించుకున్నట్ట, అయ్యయ్యో ఎంత పని అయిపోయింది. మా నాన్ననేమో రాముడు చంపాడా, ఆ కుంభకర్ణుడిని కూడా రాముడిని చంపాడా, అంటే రాముడి వల్ల వీళ్ళిద్దరు చచ్చిపోయారా, అలాగే రాముడు ఋషులందరికీ కూడా సహాయం చేశాడా, అలాంటి ఋషుల వల్ల మా అమ్మ వాళ్ళ అమ్మా నాన్న పోయారా, అంటే దీని అందరికీ కారణం ఏంటి, రాముడు హరి. ఈ హరి అనేటటువంటి వాడు మనకి పరమశత్రువు అనమాట. కాబట్టి మనం ఏదైనా చేస్తే కనుక వాణ్ణి చంపాలి, అంతేగాని మనం ఇంకా వేరే ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు అలా చేసి నేను నా మాతాపితల అవి నా తాత అమ్మమ్మ వీళ్ళ రుణం, అలాగే నా తండ్రి రుణం నేను తీర్చుకుంటానని చెప్పి వీడు అనుకుని విష్ణువుని ఎలాగైనా నేను జయించగలగాలి అని చెప్పి వీడు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేయడానికి వీడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తల్లి దగ్గర అనుమతి తీసుకుని వెళ్ళిపోయి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత చాలా సంవత్సరాలు అయిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై బాబు కోరుకోరా బాబు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. వీడేమన్నాడంటే నాకు భయంకరమైనటువంటి శక్తి పరాక్రమం కావాలి. అది ఎలా ఉండాలంటే దేవతల కంటే కూడా అసమానమైనటువంటి బల పరాక్రమాలు, దేవతల కంటే కూడా అటువంటి పరాక్రమాన్ని నాకు ఇచ్చాను. ఇచ్చాను అన్నాడు. ఇంకెప్పుడైతే వీడికి ఆ బలం వచ్చిందో వెంటనే ఆ బలగర్వంతో ఇంద్రాది దేవతలు ముందర స్వర్గం మీదకి వెళ్తారు. స్వర్గం మీదకి వెళ్ళాడు. ఇంద్రాది దేవతల ముందు వాళ్ళందరినీ చావు తప్పి కన్నులాటపోయింది. వాళ్ళందరూ కూడా ఆ స్వర్గాన్ని వదిలి పారిపోయేట్టు చేశాడు. పారిపోయేట్టు చేసి వాడికి కావాల్సినవన్నీ కూడా అక్కడి నుంచి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఆ స్వర్గాన్ని జయించేశాడు. ముల్లోకాల్లో ఉన్నటువంటి ఇతరులందరినీ జయించేశాడు. అంటే గంధర్వులను కానీ, యక్షరులను కానీ, కిన్నెలను కానీ, కింపురుషులను కానీ అందరినీ జయించాడు. ఇక అందరూ అయిపోయారు. ఎందుకంటే వీడి బలానికి ఎవడు మాట్లాడే పనే లేదు. ఇంకా వీడి తృష్ణ అక్కడితో అక్క భూమి మీద కూడా చేయిద్దాం అందరినీ అని చెప్పి. ఎందుకంటే గర్వము అహంకారం అనేది మనిషిని నాశనం చేస్తుంది. అది జ్ఞానంత వరకు బాగానే ఉంటాడు, అది వచ్చిన దగ్గర నుంచి నాశనం అయిపోతుంటాడు. వాళ్ళని చేయటమే కాకుండా ఇప్పుడు కింద కూడా మానవలోకంలో కూడా అంతా నాదే కావాలని చెప్పి వీడు మానవలోకంలో వచ్చేసి ఒక్కో రాజుని తరివేయటం మొదలుపెట్టాడు. ఇలా తరివేసినటువంటి రాజుల్లో సుదక్షణుడు అనేటటువంటి
రాజును కూడా వీడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడే ఓడిపోయాడు, ఆయన అంతా వెంటనే ఓడిపోయాడు. ఆయన పట్టుకున్నాడు. పట్టుకున్న వాళ్ళని ఏం చేస్తాడంటే బంధిస్తాడు, తీసుకొచ్చి ఆ జైల్లో పడేస్తాడు వాళ్ళందరినీ. మొత్తం ఇక అయింది. తీసుకొచ్చి ఈయన్ని కూడా కారాగారంలో బంధించేశాడు. ఈ సుదక్షిణుడు పరమ శివభక్తుడు, చాలా గొప్ప శివభక్తుడు ఈయన. సరే ఈయనకి బోనస్ ఏం చేశాడంటే భార్యతో సహా తీసుకొచ్చి ఆ చెరసాల్లో పడేశాడు. ఆయన భార్యని వాళ్ళందరినీ పడేశాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమించేసుకున్నాడు. ఆక్రమించేసుకున్న తర్వాత ఈయన మాత్రం రాజ్యం పోయిందనో దీని గురించి బాధ లేదు, నాకు కావాల్సింది శివారాధన చేసుకుంటా, మొన్నటిదాకా భగవంతుడు ఇచ్చిన రాజ్యం పరిపాలించాను, ఇవాళ అది లేదు, ఏం పర్వాలేదు, ఆ శివుడినే పూజించుకుంటా అని చెప్పి రోజు కూడా ఆయన ఏ కారాగారంలో అయితే పెట్టారో అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తీసి నీళ్ళు ఇస్తారుగా తాగడానికి, దాంతో దాన్ని ఒక శివలింగంలా చేసుకుని ఆ శివలింగం పెట్టి రోజు పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు పూజ చేస్తూ ఉన్నాడు ఈయన బ్రహ్మాండంగా. అక్కడ ఈయన మిగిలినటువంటి వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మిగిలిన ఈ ఖైదీలు వాళ్ళందరూ ఎవరితో ఉన్నారో వాళ్ళ చేత కూడా శుభకరంగా వాళ్ళందరి చేత కూడా శివనామాన్ని జపింప చేయటం, వాళ్ళందరూ కూడా శివ శివ హర హర అని చెప్పి అనిపించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. ఇలా ఎప్పుడు చూసినా కూడా కోలాహలంగా ఈయనున్న ప్రాంతం అంతా ఉండేది. మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తూను బాధపడుతూనే ఉంటే ఈ సుదక్షిణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా ఇదిగా ఉండేసరికి ఒకసారి ఈ భీముడికి ఆ విషయం తెలిసి చెప్పాడు, ఇలా పూజలు వ్రతాలు చేసుకుంటే ఒప్పుకొని అబ్బాయి కాళ్ళు చిత్రాలు కొట్టేస్తాను, ఏదో వదిలిపెట్టాను ఉన్నాను, ఒకవేళ నీకు అంత పూజగానే ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇదిగో నా మూర్తిని పెట్టుకో, నా బొమ్మ ఇచ్చుకో పెడతా, దాన్ని పూజించు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పూజలు చేయడానికి లేదు, ఇప్పటిదాకా నేను ఊరుకున్నాను, ప్రాణాలతో ఉండిచ్చానని చెప్పి దాన్ని అలసిగా తీసుకోకని చెప్పి బెదిరించింది. సరే వాడు ఏం మాట్లాడలేదు, సుదర్శన్ ఏం మాట్లాడలేదు, వీడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు, బెదిరించేసి వెళ్ళిపోయాడు. దీంతో ఇప్పుడు ఈ దేవతలు కూడా ఎప్పుడైతే ఈ లోకాలన్నింటిని కూడా ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ కూడా చూశారు, ఓపిక పట్టారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అని చెప్పి బ్రహ్మగారి దగ్గరికి, విష్ణువు దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళరా బాబు, ఆయన ఒక్కడే దీన్ని ఎలాగోలాగా నిన్ను ఇది చేయగలరని చెప్పి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి పోయారు. వీళ్ళందరూ పోయిన తర్వాత ఆయనతో చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, వాడికి మరి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాలు ఉన్నాయి, అయితే ఇప్పుడు వాడిని జయించాలంటే నేనే స్వయంగా రావాలంటే వాడు ఏదైనా భయంకరమైన తప్పు చేయాలి. వాడి అందరినీ జయిస్తున్నాడు తప్పితే ఏం చేయట్లా, ఇప్పుడే చేస్తున్నాడు కాబట్టి మీరు ఒక పని చేయండి, నా భక్తుడు ఒకడు సుదక్షిణుడు అనేవాడు ఉన్నాడు, వాడు అక్కడ వాడిని కారాగారంలో బంధించి ఉంచాడు, వాడిని ఇప్పుడు పూజ కూడా చేసుకోవడానికి లేకుండా నిర్బంధిస్తున్నాడు, మీరు మాత్రం వాడు చెప్పండి, మేమందరం నీ వెనకాల ఉన్నాం, మేమందరం నీ వెనకాల ఉంటే ఆ పరమేశ్వరుడే నీ వెనకాల ఉన్నాడని అనుకో, అలాగే ఆయనే పంపించాడు అనుకుని నువ్వు చేసేటటువంటి శివారాధన మాత్రం ఎటువంటి లోటు లేకుండా నువ్వు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారా, నువ్వు అదొక్కటి చేయి, శివుడే నిన్ను కాపాడుతాడని చెప్పి వాడికి బాగా, వాడు ఎలాగో భక్తుడే, నేనంటే చాలా నమ్మకం ఉంది, మీరు కూడా ఒక మాట చెప్పండి, ఇంకా అది పెరుగుతుంది అని చెప్పి చెప్పాడు. వెంటనే వాళ్ళు వచ్చి ఈ సుదక్షిణుని కలిసి, దేవతలు కాబట్టి వాళ్ళు కామరూపంలో వచ్చి సుదక్షిణుని కలిసి చెప్పి ఇంకేం భయం లేదు, ఆయన అన్నట్టే వాడు మహాకాలాంతి పుట్రవాడు ప్రాణాలు తీస్తాడు, సరే నీకు అంత భయం ఉంటే వాళ్ళు నీ మీద ఒకవేళ సైనికులను కానీ ఎవరైనా చంపేమనంటే కనుక దాన్ని కాపాడటానికి కొంతమంది ఇక్కడ మేము ఉంటాం, మేము అదృశ్య రూపంలో మేము ఉంటాం, అవసరమైనప్పుడు ఆ పరమేశ్వరుడు వస్తా అన్నాడు, నువ్వు దగ్గర కంగారు పడుకో అని చెప్పిన తర్వాత సరే నేను ఎలాగో భక్తుడు కాబట్టి నేను మానసిక పూజ చేద్దాం అనుకుంటాను, అలాగే చేయను ఇప్పుడు, ఎందుకంటే మానసిక పూజ చేస్తే వాడికి ఏం సంబంధం ఉండదు, వాడికి తెలియదుగా, నేను ఇప్పుడు డాంబిక పూజ చేస్తాను, గట్టిగానే చేస్తానని చెప్పి ఈయన అక్కడ పెట్టి ఇంకా దాన్ని మంత్రాలు చదువుతూ రుద్రం నమ్మకం చమకం గట్టిగా చదువుతూ ఈయన పూజ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ పూజ చేయటం మాటికి హరనమ పార్వతీ పతి అనగానే హర హర మహాదేవ్ అని చెప్పి వీళ్ళందరూ అంటాం, మళ్ళీ ఆయన దాకా వినబడింది. ఆయన ఇది లాభం లేదు, వీడి చెప్పినా కూడా ఏంటంటే లేదు, వీళ్ళందరూ కొడుకు నేను ఎలాగో అలా చేసే ఈయన 4 తంతేనే ఊరుకుంటాడని చెప్పి ముందర ఫస్ట్ ఆయన రాకుండా సైనికులను పంపించి వాడి సంగతి ఈరోజు చూడన్నారు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఏంటరా అందరి భక్తులు, వీడు ఎంత భక్తులైతే మాత్రం వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒక 10 మందిని పంపించాడు, 10 మంది ఎందుకంటే దేవతలు పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చంపేశారు. చచ్చిపోయేసరికి ఇక లాభం లేదు, వీడిని ఏదో నేనే చూస్తాను, వాడి సంగతి నేనే తెలుసుకుంటా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఏరా నీకు ఒకసారి చెప్పాను,
నీ ప్రాణాలతో ఉండటం ఏమి ఇష్టం ఉన్నట్టు కాలేదు, నేను ఇప్పుడే చంపేస్తాను నేను అన్నట్ట. వాడు అన్నట్ట నేను రాజుగారు అన్నట్టు నేను పరమశివభక్తుడిని, నువ్వు చంపేయాలనుకుంటే చంపే, నన్ను చంపడం నీ వల్ల కాదులే అన్నట్ట. ఈ భీముడు అన్నట్ట నా సంగతి నీకు తెలీదు, బ్రహ్మగారి దగ్గర అసమానమైనటువంటి వరాలు పొందినవాడిని, నా పేరు చెప్తే ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ గజగజలాడిపోతారు, ఈ శివుడు ఎంత నీ విష్ణువు ఎంత వాళ్ళు ఎంత, అసలు విష్ణువుని చంపడమే నా టార్గెట్. సరే ఒకవేళ కనుక నీ పేరు మీద వస్తే కనుక రాని, ఇప్పుడే ఆ పని చేస్తాను నేను, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఆయన కాలుతో తందామని చెప్పి కాలుతో తన్ని ఆ ఏ శివలింగాన్ని పెట్టి పూజ చేస్తున్నాడో ఆ శివలింగాన్ని కూడా తీసేద్దామని చెప్పి కత్తి తీసుకుని దాన్ని నరకడానికి చేసేసరికి ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమయ్యి వెంటనే ఆయన తన యొక్క త్రిశూలంతో వాడి కత్తిని అడ్డుకొని ఆపేసి వాడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే వాడు తక్కువ వాడేం కాదు, ఎందుకంటే బ్రహ్మగారి వరాన్ని పొందాడు, దేవతల కంటే అసమాన పరాక్రమం కావాలని కోరుకున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతుంటే ప్రపంచం అంతా కూడా తలడిల్లిపోతుంది, ఎందుకంటే అస్త్రాలు శస్త్రాలు బోళ్ళని వేస్తారు కదా, దాంతో అంతా కూడా వివత్సంగా మారిపోయింది. అప్పుడు నారదుడు వచ్చేట, నారదుడు వచ్చి శంకరుడితో అన్నట్ట, పిచ్చిక మీద నువ్వు ఏంటో వీడిని ఎంతసేపా నువ్వు ఉపేక్షించేది, ఒక్కసారి నువ్వు మూడో నేత్రం తెరిచావంటే కనుక వెంటనే పోతాడు, వీటితో యుద్ధం చేయటం అవునా అవసరమా, తొందరగా కానీ అంతేగాని, ఎందుకంటే జగత్తంతా కూడా సంక్షోభంలో ఇరుక్కుపోయింది, ఇప్పుడు నువ్వు వెంటనే వాడిని ఇంకా క్లోజ్ చేయవాడి ఇష్యూ అన్నాడు. వెంటనే ఈయన మూడో కన్ను తెరవటం, వెంటనే వాడు భస్మం అయిపోవటం ఒక దెబ్బతోటి. అలాగే చూస్తుండగానే అక్కడ ఉన్నటువంటి వాడు రాక్షస జాతిని మొత్తాన్ని భస్మం చేశాడు. ఎప్పుడైతే భస్మం చేశాడో వెంటనే అక్కడ అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా వెంటనే వాళ్ళందరూ అక్కడ మళ్ళీ వాళ్ళ నిజ రూపాలతో ప్రత్యక్షం వాళ్ళ స్తోత్రపాఠాలన్నీ భగవంతుడు చేసిన తర్వాత ఆ సుదక్షిణుడు కూడా మహానుభావ, నీ వల్ల నాకు ఈ దేవతల వల్ల నీ అనుగ్రహం వల్ల నీ దర్శనం కూడా చేసుకున్నాను, ఎందుకంటే నాకు ధన్యత ఏమీ లేదని చెప్పి ఆయన ప్రారంభింపడిన తర్వాత నీ రాజ్యాన్ని పరిపాలించుకో ఇక్కడ ఇప్పుడు, ఎందుకంటే హాయిగా ఇంక నుంచి భయం లేకుండా చక్కగా నీ భార్య కూడా ఉంది, నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకో ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పి, నీ భక్తి వల్లనే నేను ఇక్కడ ప్రకటితుండయ్యాను అని చెప్పిన తర్వాత, మహానుభావ ఎప్పటికీ కూడా నువ్వు ఈ సఖ్యపర్వతం మీద నువ్వు ఇక్కడ ఉండాలి, ఎందుకంటే నీ వల్ల లోకోపకారం జరగాలి, ఇంకా అందరూ కూడా ఆనందించాలి నీ దర్శనం చేసుకుని అని అన్న తర్వాత అక్కడ ఆయన జ్యోతిర్లింగ రూపంలో ఆయన దర్శనం ఇచ్చాడట. అందుకని ఆయన భీముణ్ణి సంహరించడం కోసం వెలిసినటువంటి వాడు కాబట్టి భీమశంకరుడు అనేటటువంటి పేరుతో అక్కడి నుంచి పిలువబడుతూ అందరినీ కూడా జగత్ కళ్యాణం కోసం అక్కడ ఆయన స్థితులై ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.